హోలీ పండుగ సందర్భంగా రంగులను చల్లుకుంటూ సిద్దిపేట జిల్లా కేంద్రంలో తాపస్ సంబంధించిన ఈ యొక్క ఉద్యోగస్తులు కూడా ఆ యొక్క సంబరాలను ఎంతో అంగరంగ వైభవంగా చేసుకుంటున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే నినాదాలతో కూడా ఈ యొక్క రంగులను చల్లుకుంటూ వారు ఎంతో ఘనంగా కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కూడా రోడ్డుపైకి వచ్చి రంగులు చల్లుకుంటున్న పరిస్థితి అవుతుంది. దీనికి సంబంధించి మనం చూసుకోవచ్చు, విజువల్స్లో ఒకరికొకరు రంగులను చల్లుకుంటూ కూడా చూస్తున్న పరిస్థితి ఉంది. దానికి సంబంధించి ఈ యొక్క సంబంధించిన వారు ఉన్నారు. చెప్పండి, అంటే ఎట్లా జరుపుకుంటున్నారు ఈ యొక్క రంగవల్లికి సంబంధించి? ఈరోజు హోలీ సందర్భంగా భారతీయ సనాతన సాంప్రదాయాన్ని మమేకం చేయడం కోసం ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ లేకపోతే వివిధ సంఘాలకు సంబంధించినటువంటి అందరం కలిసి ఇక్కడ హోలీని విక్టడాకి చౌరస్తాలో చాలా అద్భుతంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మనందరం కూడా ఒకటే, భారతీయులందరూ ఒకే సాంప్రదాయబద్ధంగా మనందరం కూడా భారత సనాతన ధర్మాన్ని పెంపొందించడం కోసం మనందరం కూడా ఈ హోలీ సంబరాలను జరుపుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ఇలా ముందుకు తీసుకొని మన సనాతన ధర్మాన్ని కూడా సంరక్షించాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సనాతన ధర్మాన్ని కాపాడే ఉద్దేశం కొద్దీ ఈ యొక్క కార్యక్రమాలను కూడా రంగులను చల్లుకోవడం జరుగుతుందని చెప్తున్నారు. సార్, మీరు చెప్పండి, తపస్ ఆధ్వర్యంలో కూడా నిర్వహిస్తున్నారు, ఎట్లా అనిపిస్తుంది ఈ యొక్క హోలీకి సందర్భంగా? ముందుగా ఆర్టీవీ ప్రేక్షకులకి, హిందూ బంధువులందరికీ తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం పక్షాన హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. గత 20 సంవత్సరాలుగా మేము సిద్దిపేటలో మా తపస్ ఆధ్వర్యంలో హోలీ పండుగ నిర్వహించుకుంటున్నాం. కానీ ఈ పండుగ మాకు చాలా ప్రత్యేకంగా ఉన్నది. ఎందుకంటే మా టీచర్ ఎమ్మెల్సీ శాసన మండలిలో హైదరాబాద్ తర్వాత మా యొక్క కరీంనగర్ శాసన మండలికి కూడా మా మల్కా కొమరయ్య గారు ఎన్నిక కావడం మాకు చాలా ఆనందంగా ఉంది. మా సంఘంలో నూతన ఉత్తేజంతో ఈ పండుగ నిర్వహించుకుంటున్నాం. కాబట్టి ఈ పండుగ సందర్భంగా మన మిత్రులకి, బంధువులకు అందరికీ తెలియజేయనిది ఏమనగా, మన నిత్య జీవితంలో అనేక కష్ట నష్టాలు వస్తూ ఉంటాయి. ఉదాహరణకి మనం ఒక చెట్టునే ఉదాహరణ తీసుకున్నట్టయితే, రకరకాల కాలాల్లో ఒక సమయంలో చెట్టు తన ఆకుల్ని మొత్తం రాలి చేసుకొని మోడు వల్లే ఉంటుంది. అయినా కొద్ది కాలం గడిచిన తర్వాత మళ్ళీ చిగురించి చాలా సంతోషంగా ఉన్నట్టే మనం కూడా నిత్య జీవితంలో మన ధర్మాన్ని కాపాడుతూ ప్రతి సంవత్సరం మన కార్యక్రమాన్ని, అంటే మన కర్మఫలాన్ని మనం అనుసరిస్తూ ఉన్నట్టయితే మన ధర్మాన్ని, మన జాతిని మనం పేరునిక నిలబెట్టుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా, హిందూ బంధువులంతా కూడా సనాతనంగా వస్తున్నటువంటి సాంప్రదాయ పండుగల్ని అందరూ కూడా నిర్వహించాలని కోరుకుంటూ ఉన్నాం. సహజ సిద్ధంగా ఈ యొక్క రంగులను చల్లుకోవాలని చెప్పి చూస్తున్నారు. సహజ సిద్ధమైన రంగులను కూడా ఉపయోగించాలని చెప్తున్నారు. ఆ విషయంలో మీరు ఎటువంటి రంగులను ఉపయోగిస్తున్నారు ఈరోజు? ముందుగా హిందూ బంధువులందరికీ, తాపసు మిత్రులందరికీ, ఉపాధ్యాయ లోక అందరికీ కూడా హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ మేము వివేకానంద చౌరస్తాలో హోలీ నిర్వహిస్తున్నాం. సహజ సిద్ధమైనటువంటి రంగులతోటి నిర్వహించడం అనేటువంటి మా ప్రత్యేకత. ప్రతి సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరము హోలీ అనేటువంటిది తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘానికి ప్రత్యేకమైనటువంటిది. ఎందుకంటే మా వాణిని, మా ఉపాధ్యాయుల యొక్క సమస్యలను వినిపించడానికి శాసన మండలిలో బలం పెరిగినటువంటి ఈ సందర్భంలో మేము ఈ సంవత్సరం హోలీని చాలా ఘనంగా నిర్వహించుకుంటున్నాం. ఈ హోలీ మా సందర్భంగా మేము ఉపాధ్యాయ మిత్రులందరికీ కూడా చెప్తున్నాం, వచ్చేటువంటి హోలీ వరకు మనకు ఉన్నటువంటి సమస్యలను మన యొక్క వాణిని శాసన మండలిలో వినిపిస్తూ సమస్యలను పరిష్కరిస్తూ మనం వచ్చే హోలీని ఇంకా రంగులమయంగా, ఇంకా ఆనందంగా జరుపుకునేడానికి, ఇంకా మన జీవితాలను, ఉపాధ్యాయుల యొక్క జీవితాలన్నీ కూడా రంగులమయం కావడానికి కృషి చేస్తామని తెలియజేస్తూ, అదే బాటలో మా ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు కూడా ప్రయత్నం చేస్తారని తెలియజేస్తూ ఈ హోలీ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వచ్చే ఉపాధ్యాయుల యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేరాలని, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా అదే తోవలో పోతున్నట్టుగా అనిపిస్తుంది. కాకపోతే అట్లాంటి ప్రభుత్వాన్ని కూడా మేము ప్రజల యొక్క, అంటే మా ఉపాధ్యాయ లోకం యొక్క సమస్యలు పరిష్కరించడం వైపు మళ్లిస్తామని తెలియజేస్తూ, ఈ ప్రభుత్వం కూడా ఆ దిశగా ప్రయత్నం చేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ హోలీ మరింత కలర్ఫుల్గా జరగాలని కోరుకుంటున్నాం వచ్చే సంవత్సరానికల్లా. అంటే హోలీ సంబరాలను అత్యంత శోభంగా జరుపుకుంటున్నాము. ఎందుకంటే మాకు సంబంధించిన ఎమ్మెల్సీ అభ్యర్థి గెలవడం కూడా మాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. మాకున్నటువంటి సమస్యలను మళ్ళీ హోలీ వచ్చేంత వరకు కూడా సమస్యల పరిష్కార దిశగా చూపెట్టే విధంగా ముందుకెళ్లాలని చెప్పి స్థానికంగా ఉన్నటువంటి తాపస్ టీచర్లు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ నెల్లూరుతో మహేష్, RTV, సిద్దిపేట జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.